ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక కాళేశ్వరంపై కమిషన్ నోటీసులు ఇవ్వడంతో విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు కమిషన్ నోటీసులు పంపింది. రైట్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ భేటీకి ఈ మీటింగ్ కు హాజరు కావాలా వద్దా విచారణకు అన్న దానికి సంబంధించి ఇరువురు కూడా చర్చిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావు అలాగే మాజీ మంత్రి ఈటెలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూలో జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కమిషన్ వీళ్ళ ముగ్గురికి కూడా ఈటెల రాజేందర్, బీజేపీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా జూన్ 5 కేసీఆర్ ని రమ్మని, 6వ తేదీన హరీష్ రావుని రమ్మని, అదేవిధంగా 9వ తేదీన ఈటెల రాజేందర్ ని రమ్మని కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ అంశం మీద చర్చించేందుకు ఫామ్ హౌస్ కు, ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ హరీష్ రావును పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఆయన హుటాహుటిన గచ్చిబౌలిలోని తన ఇంటి నుంచి బయలుదేరి ఎర్రవల్లికి వెళ్లారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మనం చూడాలి. 2023లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణంలో ఒక భాగం కొంతవరకు కూలిపోయినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ రోజు కొద్ది రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వెళ్ళడం, దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూలో మొత్తం జరిగిన అంశం మీద ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ లోపభూయిష్టమైంది, దీంట్లో మొత్తం జరిగినటువంటి దీని మీద తీరుతెన్నులపై ఒక కమిషన్ వేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జిని దీంట్లో కమిషన్ లో పెట్టారు. దీంట్లో మొత్తం కూడా మనం చూసాం, దాదాపు 100 పని దినాలు చాలా సీరియస్ గా కసరత్తు చేసి దాదాపు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పిలిచారు, మాట్లాడారు. కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి ఏఈసీఎస్సీలు కాంచి అందరూ కూడా, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ అనుకునే వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. దీంట్లో అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కాళేశ్వరం డిజైన్ నుంచి మొదలు పెట్టుకుంటే చివరికి లాంచ్ చేసేంత వరకు కూడా దీంట్లో జరిగినటువంటి మొత్తం పరిణామాల మీద మొత్తం అడిగి తెలుసుకున్నారు. దీంట్లో మొత్తం కమిటీ సభ్యులు ప్రతి అంశాన్ని కూలంకషంగా అక్టోబర్ 21వ తేదీన కూలిపోయినప్పటి నుంచి దాని తర్వాత జస్టిస్ చంద్రఘోష్ చైర్మన్ గా 2024 మార్చి 13న కాళేశ్వరం ఏర్పాటైన వరకు, దాని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి మొత్తం 100 రోజుల పని దినాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో చర్చించి రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఇక ఎవరిని కూడా రాజకీయ నాయకులని పిలిచే అవకాశమే లేదు అని కూడా మొన్న చిట్చాట్ లో కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. జస్టిస్ ఘోష్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, చైర్మన్, ఇక్కడ నుంచి మేము ఎవరిని కూడా పిలవము, ఇక ఉన్న అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు, కింది స్థాయి ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది పబ్లిక్ డొమైన్ లో పెడితే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, ఈ మొత్తం అంశంలో అన్ని అంశాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫైనల్ గా 400 పేజీల రిపోర్ట్ ని తయారు చేసి ఇక గవర్నమెంట్ కి ఇద్దాం అనుకున్నటువంటి సమయంలో ఆయన చేసిన ఏదైతే చిట్చాట్ ఉందో దానివల్ల అది ప్రభుత్వం ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఎందుకు కన్క్లూజన్ కి వచ్చారు అనే విషయం మీదనే మళ్ళీ ఇప్పుడు ఈ రాజకీయ నేతలను కూడా పిలిచినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వం సూచనల మేరకే పిలిచిందని బయట ప్రచారం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలవడం, హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ముగ్గురి పాత్ర ఎంతో కొంత ఉండొచ్చు, ఎక్కువ తేలుతుందని వాళ్ళకి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఎట్లా కూడా ఈటల రాజేందర్ అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు, ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కు ఈ అంశం మీద పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఒంటరి నిర్ణయం తీసుకున్నారని కూడా అప్పుడున్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఇప్పుడు అధికారం. అయితే నరేందర్, కొద్ది రోజుల క్రితమే మొత్తం నివేదిక పూర్తయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే నరేందర్ చేసినటువంటి పరిస్థితి.
అయితే నరేందర్ కొద్ది రోజుల క్రితమే ఏం జరిగింది, లోపభీష్టంగా ఎందుకు నిర్మాణం చేసే మేడిగడ్డ కావచ్చు, సుద్దీల కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ మొత్తం దాంట్లో ఎక్కడెక్కడ నాణ్యతగా లోపం ఏ రకంగా ఉండేది, మొత్తం పెట్టినటువంటి ఖర్చు ఎంత అనే అంశం మీద పూర్తిగా కేసీఆర్ అడిగే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నోటీసులు ఇంకా చేతికి అందలేదనైతే ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ 1-2 డేస్ లో కనుక ఆ నోటీసులు అందితే మరి 5వ తారీఖు ఆయన అటెండ్ అవుతారా లేదనేది పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ మేబీ ఈ రోజు హరీష్ రావుతో భేటీ అవుతున్నాడు కాబట్టి హరీష్ రావుతో కానీ ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంది. దీంట్లో కేటీఆర్ కూడా ఉంటారు, అన్ని విషయాలు కూడా మాట్లాడతారు. పోతే ఏంటి, పోకపోతే ఏంటి, పోకపోతే తప్పులో పడే అవకాశం ఉంటుందా, ఒకవేళ పోతే ఏం చెప్పాలి, మళ్ళీ కాళేశ్వరం మొత్తం కూడా ఇప్పటిదాకా అడిగినటువంటి అంశాలతో పాటు కొత్త విషయాలు చెప్తే మళ్ళీ ఎక్కువ టైం పడుతుందా, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా జరిగిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పి ఆ ప్రయత్నం అయితే చెప్తారు. చాలా అంశాల్లో అన్ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మొత్తం కూడా డిజైన్ చేసిన తర్వాతనే, అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ కట్టాము, ఎక్కడ పొరపాటు లేదు, చిన్న పొరపాటే, అది కూడా సవరించుకోవడానికి జస్ట్ ఒక 3-4 కోట్ల రూపాయలు లేదంటే ఒక 10 కోట్ల రూపాయలతోటి అది చేయొచ్చు అనేటువంటి విషయం మీద ఆయన చెప్పే అవకాశం ఉంది. బట్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ కట్ గా చెబుతుంది, అసలు ఆ ప్రాజెక్ట్ ఏవి కూడా పనిచేసే పరిస్థితి లేదు. 94,000 కోట్ల రూపాయలు పెట్టారు కాబట్టి ఆ 94,000 కోట్ల రూపాయలు పూర్తిగా నీటిలో పోసిన పరిస్థితి వచ్చిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ చెప్తున్నారు. బట్ చూడాలి ఈ అంశం మీద ఈ కమిషన్ కు కేసీఆర్ చెప్పేటువంటి ఏదైతే పాయింట్స్ ఉంటాయో మినిట్స్ అవి చాలా ఇంపార్టెంట్ పడే అవకాశం ఉంది. హరీష్ రావు కూడా నెక్స్ట్ డే అటెండ్ అవుతారు, ఆయన ఏం చెప్తారు ఇవన్నీ కూడా కేసీఆర్ ఇప్పుడు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే నరేందర్, థ్యాంక్ యూ.